హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. ఇక్కడ ఈ వీడియోలో వచ్చేవన్నీ కూడా గోల్డ్ మెహర్స్ అంటారండి. ఇలాంటి కాయిన్స్ ఎవరి దగ్గర అయినా ఉంటే అవి ఒరిజినల్ కాయిన్స్ అయితే వాటికి చాలా ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి. బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్లో ఇలాంటి మెహర్స్ అనేవి లక్షల్లో అయితే అమ్ముడు అవడం జరిగిందండి. ఇప్పుడు తరం వాళ్ళు అయితే ఉండకపోవచ్చు, పాత తరం వాళ్ళు కానీ మీ తాత వాళ్ళు కానీ ఇంకా మీ నాన్న వాళ్ళు కానీ దాచిన కాయిన్లో కానీ ఈ వీడియోలో కనిపించే కాయిన్లు అయితే ఏవైనా ఉన్నట్లయితే మీకు అత్యధికమైన డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్లో ఎలాంటి గోల్డ్ మెహర్స్ ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరి దగ్గర అయినా సరే ఇలాంటి గోల్డ్ మెహర్స్ బంగారు కాయిన్లు అండి ఇవి ఉన్నట్లయితే మీకు లక్షల్లో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మనకైతే ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి. మనకి కొన్ని కాయిన్స్ కావాలి, ఇంకా కొన్ని నోట్లు కూడా కావాలి. ఈరోజు కాయిన్స్ గురించి అయితే చెప్తాను. రేపు నోట్లు అయితే ఏమేమి కావాలో నేను మీకు యూట్యూబ్లో ఒక లిస్ట్ అయితే పెడతానండి. సేమ్ అలాంటి నోట్లు అంటే వాళ్ళు జస్ట్ మనకు పేపర్ మీద రాసి పెట్టారండి. అంటే మీలో ఏంటంటే అదే నోట్లు అయితే నా దగ్గర లేవండి. అదే చాలామంది ఏమడుగుతారంటే అదే నోట్లు మీ దగ్గర ఉంటే మళ్ళీ లిస్టులో పెట్టడం ఎందుకు సార్ అంటారు. మన దగ్గర అయితే ఆ నోట్లు లేవండి. జస్ట్ ఆయన పేపర్ మీద రాసి లిస్ట్ అయితే పెట్టారు. ఆ లిస్ట్లో ఉన్న నోట్లు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ పెట్టండి. అయితే ఇప్పుడు కాయిన్స్ లిస్ట్ ఒకసారి చెప్తున్నాను, వినండి మిత్రులారా. 1955 2 అనా కాయిన్ స్టాండింగ్ బుల్ అంటే ఎద్దు బొమ్మ ఉండే కాయిన్ ఉంటుందండి. అది 1955 సంవత్సరం కాయిన్ మాత్రమే కావాలండి. నెక్స్ట్ చిత్తరంజన్ దాస్ 2 రూపీస్ కాయిన్ అండి. చిత్తరంజన్ దాస్ 2 రూపీస్ కాయిన్ అంటే మన జనరల్ సర్క్యులేషన్లో ఉన్న కాయిన్ కదండి. స్టార్ మింట్ ఉండాలండి, హైదరాబాద్ మింట్ అంటారు దాన్ని. ఆ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న కాయిన్ అయితే అర్జెంటుగా సేల్ అయిపోతాయండి. ఇది మనకు వచ్చిన ఒక అర్జెంట్ కాయిన్స్ రిక్వైర్మెంట్ అండి. ఒక పెద్ద కాయిన్ బయర్ ఉన్నారు, ఆయన అయితే ఈ లిస్ట్ పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ 1983 1 రూపీ స్టార్ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నా కావాలండి. 1982 స్మాల్ 1 రూపీ అండి. 1982 స్మాల్ 1 రూపీ అండి. చాలామంది అంతకుముందు కూడా వీడియో చేసినప్పుడు పెద్ద 1 రూపీలు పెట్టారండి. పెద్ద 1 రూపీ కాదండి, స్మాల్ 1 రూపీ. 1982 1982 సంవత్సరం కాపర్ నికిల్ కాయిన్ అండి. అది చిన్న 1 రూపీ అండి. ఆ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే వాట్సాప్ పెట్టండి. ఆ కాయిన్ అయితే మనకు వెంటనే సేల్ అయిపోతుంది. ఇంకా ఆయనకి సెట్లు కావాలంట అండి. ఈ మనకి సెట్లు వస్తాయండి, ప్రూఫ్ సెట్లు కానీ యూఎన్సీ సెట్లు ఉంటాయి. అలాంటి సెట్లలో కాయిన్లో 1971 పెద్ద 1 రూపాయి, 1972 పెద్ద 1 రూపాయి, 1973 పెద్ద రూపాయి అండి. ఈ 3 కాయిన్లు కూడా కావాలండి. ఇవైతే ఒక పెద్ద కాయిన్ బయర్కి, ఒక పెద్ద కాయిన్ కలెక్టర్ గారికి కావాల్సిన కాయిన్స్ అండి. మీలో ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఈ కాయిన్స్ని వాట్సాప్ చేయండి. నేను అవి కండిషన్ చూసి అవి ఎంత కాస్ట్ ఉంటాయో నేను చెప్తానండి. అంటే ఆయనకు కూడా పెట్టాలి. ఆయన చూసి ఓకే అంటే ఆయన ఎంత కొంటారో మీకు చెప్తాను. ఆయన చెప్పిన రేటుకి మీకు మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మటం ఇష్టం అయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే వెంటనే సేల్ అవుతాయండి. అయితే మనకి ఇంకొక రిక్వైర్మెంట్ కూడా వచ్చిందండి. ఈయన చిన్న ఆయన ఎవరో తెలిసిన వాళ్ళకి కాయిన్స్ కావాలంటండి. అయితే దీనిలో కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే 1992 స్టార్ కాయిన్లు అండి. 1992 స్టారు, అవి చిన్న రూపాయి స్టీల్ రూపాయలు అండి. 1992 స్టారు స్టీల్ రూపాయలు కావాలండి. ఇంకొకటి 2004 అవి కూడా స్టార్ కాయిన్లు కావాలండి. స్టార్ అంటే హైదరాబాద్ మింట్ కాయిన్లు కావాలి. మీ ఎవరి దగ్గరైనా సరే అలాంటి కాయిన్లు ఉన్నట్లయితే వాట్సాప్ చేయండి. ఇంకొకటి 1993 స్టార్ అంటే పావలా అండి. 1993 స్టార్ ఉన్న పావలా అండి. ఖడ్గమృగం బొమ్మ ఉంటుందండి దాని మీద. 1993 స్టార్ బొమ్మ ఉండే పావలా ఉండాలండి. ఆ పావలా అనేది యూఎన్సీ కండిషన్లో ఉంటే మీకు ఒక్కో కాయిన్కి 8,000 అయితే వస్తాయండి. అదే కండిషన్లో ఉంటే దానికి వాల్యూ అనేది తగ్గిపోతుందండి. 1993
ఖడ్గమృగం బొమ్మ ఉండే పావలా కావాలండి. దానిపైన స్టార్ గుర్తు ఉండాలండి. చాలామంది నోయిడా కాయిన్లు పెట్టారండి. నోయిడా కాయిన్లు వద్దండి. 1993 స్టార్ ఉండాలి. అది హైదరాబాద్ మింట్ కాయిన్ అండి. నెక్స్ట్ 1993 హాఫ్ రూపీ అండి. 10 రూపాయలు కూడా స్టార్ ఉన్న కాయిన్ కావాలండి. ఎవరి దగ్గర అయినా సరే ఆ స్టార్ ఉన్న కాయిన్ ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. దానిపైన ఇండియా మ్యాప్ ఉంటుంది. ఇంకా 1993 కింద స్టార్ ఉండాలండి. ఆ స్టార్ కాయిన్ అయినా బాంబే మింట్ కాయిన్ అయినా ఇక్కడ కొంటారండి. మీలో ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే ఈ కాయిన్లు మాకు వాట్సాప్ చేయండి. మీలో ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే ఆ కాయిన్లు వాట్సాప్ చేయండి. ఇంకా ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కాయిన్స్ కూడా కావాలండి. ఫుడ్ ఫర్ ఫ్యూచర్ కాయిన్స్ కలకత్తా మింట్ కాయిన్స్ మంచి కండిషన్లో ఉన్న కాయిన్స్ ఎవరి దగ్గర అయినా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉండి అవి మంచి కండిషన్లో ఉన్నట్లయితే ఆ కాయిన్లన్నీ కూడా వెంటనే సేల్ అయిపోవడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రోజుతో అయితే బెంగళూరులో జరుగుతున్న కాయిన్ ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ చాలా కాయిన్లు అనేవి ఆక్షన్లో సేల్ అవ్వడం జరిగిందండి. చాలామంది అక్కడికి రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్లు కూడా సేల్ చేసుకోవడం జరిగిందండి. అక్కడ జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్ద కాయిన్ ఎగ్జిబిషన్ అండి. నార్మల్ కాయిన్ ఎగ్జిబిషన్లో కన్నా కూడా ఈ బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్లో కాయిన్ బయర్స్ ఎక్కువ రేట్లు పెట్టే కాయిన్లు అయితే కొన్నారండి. నెక్స్ట్ మనకి హైదరాబాదులో అయితే కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. జూలై 18 నుంచి. మీ ఎవరికైనా హైదరాబాదు రావడానికి అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే మీ దగ్గర కాయిన్స్ ఉండి అమ్మాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ వచ్చినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్న 2 ఆనా కాయిన్ అండి. ఇది కూడా ఒరిజినల్ కాయిన్. ఇది కూడా చాలా విలువైన కాయిన్ అండి. చాలా రేర్ కాయిన్. ఇలాంటి కాయిన్లు కూడా ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పనికొచ్చే వీడియోలు చేస్తానండి. ఇంకా మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.